నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, ఇతర మహర్షులు మిథిలకు బయలుదేరుట అనే విషయం గురించి తెలుసుకుందాం. సిద్ధాశ్రమంలో యాగం విజయవంతంగా పూర్తయ్యాక విశ్వామిత్రుడు రామలక్ష్మణుల వీరత్వాన్ని చూసి ఎంతో సంతోషించెను. ఓ రామా, మిథిలానగర ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞంను సంకల్పించినాడు. మనమందరము ఆ యజ్ఞంను చూచుటకు వెళ్ళవలను అని చెప్పెను. ఇంకా అచ్చట ఒక అద్భుతమైన శివధనస్సు గలదు, దానిని నువ్వు చూడవచ్చు. జనక మహారాజు తన కుమార్తె సీత పెళ్లి కోసం ఒక నియమం పెట్టినాడు. ఎవరు ఈ శివధనస్సును ఎత్తి వంచగలరో వారికి సీతను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పెను. మిథిలాధిపతి అయిన దేవరథుడు పూర్వము యజ్ఞం చేసినప్పుడు యజ్ఞఫలంగా దేవతలు శివధనస్సును ఆయనకు అనుగ్రహించిరి. ఈ ధనస్సు రాజులు, మహారథులు ఎవరూ ఎక్కుపెట్టలేరు, అది చాలా శక్తివంతమైనది అని చెప్పెను. విశ్వామిత్రుడు వనదేవతలకు నమస్కరించి సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణమునర్చి ఉత్తర దిశగా ప్రయాణం కొనసాగించెను. కొంత దూరము ప్రయాణించగా మునులందరూ సోనానది తీరముకు చేరి ఆ రాత్రి అక్కడ బస చేసిరి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.